మార అనగా చేదు అని అర్థం. ఈరోజు మారా గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. నన్ను మారా అనుమని చెప్పిన ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో. ఎవరు చెప్తారు? నయోమి. నయోమి అంటే అని ఉన్నదా? మారా అంటే త్వరగా చెప్పేసినావు. మరి నయోమి అంటే అంతే. నయోమి అంటే మధురం, తీయనిది, మధురమైనది. అందుకే నన్ను మారా అనద్దు, నన్ను నయోమి అనద్దు, నన్ను మారా అనండి అంటాడు, అంటుంది ఆమె. మారా అంటే చేదు. ఈ మారా గురించినటువంటి విషయాలు కొన్ని మనము తెలుసుకుందాము. అది నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనము నుండి మనం ధ్యానించుకుందాం. ఈరోజు 45 నిమిషాలు మాత్రమే వాక్యం ఉంటుంది. ఇంకా తక్కువనే 30 నిమిషాలు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క నడిపింపు కొరకు మనము నిరీక్షణ కలిగి ఉందాం. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనం ఒకరు మైక్లో చదవాలి. ఓకే, తీసుకోనండి. అందరు బైబిల్ తెరవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రము నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి సందర్భంలో వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు ప్రయాణం చేసిరి. ఏ అరణ్యములో చేశారండి? షూరు అరణ్యములో 3 దినములు నడిచిరి. అచ్చట వాళ్లకు నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు మారాకు చేరిరి. మారా అనే అటువంటి ఒక ప్రదేశానికి వాళ్ళు చేరారు. మారా అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే, అక్కడ మారా నీళ్లు చేదైనవి గనుక, అంటే మారా ప్రాంతంలో ఉన్న నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేక పోయిరి. అందువలన దానికి మారా అని పేరు పెట్టాను.
దేవుని బిడ్డలారా, మారా అనగా చేదు. ఈ చేదు అనేటువంటి అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితము గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. క్రైస్తవ విశ్వాసులందరి కొరకు, లేదా యూదా వారందరి కొరకు, లేదా భూమి మీద నివసిస్తున్న ప్రజలందరి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రాంతము మారా, ఆ ప్రదేశము మారాగా ఉండిపోయింది, అంటే చేదుగా ఉండిపోయింది. ఇది ఒక జీవితానికి గనక మనము అనువదించి పోల్చి చూస్తే, చేదు అనగా ఎవరికి ఇష్టము లేనటువంటిది. చేదు ఎవరికి ఇష్టము ఉండదు. చేదును ఎవరు కోరుకోరు. అంటే ఈరోజు మన జీవితాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మన జీవితాలు తీయగా మధురముగా ఉన్నవా, చేదైనవిగా ఉన్నవా అనే అటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ బుజ్జగించి జోకొట్టి చెప్పే అటువంటి వాక్యము కాదు. ఆ పరిస్థితులు ఇక ముందు ఇక్కడ లేవు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ, ఇది మారా ప్రదేశము కాదు, ఇదంతా ఒక మధురమైన ప్రదేశముగా ఉండాలి. ఆమేన్. మధురమైన ప్రదేశం అంటే దీవించబడినటువంటి ప్రదేశం, ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం. ఇక్కడికి వచ్చినామంటే మనం మారాలంటే మన బ్రతుకులు మధురమైనవిగా మార్చబడాలి. మారాలంటే మన బ్రతుకులు మధురమైనవిగా మార్చబడాలి. ఇక్కడ ఆ మారా నీళ్లు పనికి రాలేదు, ఎవరు కూడా దానిని త్రాగలేదు, త్రాగలేకపోయారు. దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, మన బ్రతుకులు గనక మంచిగా లేకపోతే, మన జీవితాలు మంచిగా లేకపోతే అవి ఎవరికి ఉపయోగకరముగా ఉండవు. వాటిని ఎవరు ఆస్వాదించరు, ఆహ్వానించరు. కనుక అందరు నా వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మారా లాంటి బ్రతుకు ఎవరికి ఇష్టము లేదు. ఇప్పుడు మన జీవితము మారాలాగా ఉన్నదా, మధురమైనదిగా ఉన్నదా? మారా అంటే పనికి మాలినది, మారా అంటే చేదైనది, మారా అంటే ఉపయోగ పడనటువంటి జీవితం అన్నమాట. ఇప్పుడు చాలా మంది జీవితాల్లో మనం చూస్తే, ఇక్కడ దేవునికి దేవుని ప్రజలకు మధ్య గనక మనము ఉండి చూసినట్లయితే, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తూ ఉన్నాము, మనం ఎలా బ్రతుకుతున్నాం అన్నదే ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సినటువంటి విషయం. ఆమేన్. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. మారాలాంటి నీ బ్రతుకు మార్చబడాలని కోరుకున్నట్లయితే ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు మధురముగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చేదైన నీ జీవితంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు గాని, భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఏ విధము చేతనైనా సరే నువ్వు జయించలేనటువంటి విషయాలు గాని, ఈ రోజు వాటికి జవాబు నువ్వు పొందబోతున్నావు, నువ్వు జయించబోతూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. అందరూ అలర్ట్ గా ఉండండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఇక్కడున్న మనందరినీ సంధిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మనందరి లోపలికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ చేదు అనేది మానవుని జీవితంలో ఒక పాపమై ఉండొచ్చు, అది పాపానికి సూచనగా మనము అనుకోవచ్చు. ఎందుకంటే పనికి మాలినదంటే అంతే కదా. నీ జీవితంలో యథార్థంగా దేవుని ఎదుట, ఇప్పుడు మనం చదివినాం, ఆయన మాటలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో, ఆయన ఆజ్ఞలను ఎలా అనుసరించి నడుచుకోవాలో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం ఇక్కడ చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమని కోరుకున్నారు? దేవుడు ఏమని కోరుకున్నాడండి? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. నీ దేవుడైన యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా విని
ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఎస్, ఆయన దృష్టికి నువ్వు న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన ఇక్కడ ఏమంటున్నాడంటే నా ఆజ్ఞలను అనుసరించి నడవాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు ఉన్నావా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుస్తున్నావా? ఒకవేళ నడవకపోతే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా లేవు. నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా లేదు. ఇది మీరు గ్రహించాలి. ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా, ఆయన మాటలను నువ్వు శ్రద్ధగా వింటున్నావా? నీ దేవుడైన యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వింటున్నావా? ఆయన సన్నిధికి నీవు వచ్చి ఆయన మాటలు విని ఆయన దృష్టికి నువ్వు న్యాయమైనది చేస్తున్నావా? ఆయన ఆజ్ఞలకు విధేయులై నువ్వు ఉంటున్నావా అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి నువ్వు ఇష్టకరంగా జీవిస్తున్నావా లేదా నీకిష్టకరంగా నువ్వు జీవిస్తున్నావా? నీకిష్టకరంగా జీవిస్తూ జీవం గల దేవుని సన్నిధిలో నీవు దేవుని యొద్ద నువ్వేదైనా ఆశిస్తున్నావా? నీకిష్టకరంగా జీవిస్తూ దేవుని ఎదుట నీవు సరిగా నివసించలేకపోతున్నావా అనేది ఇక్కడ పరిశీలన చేసుకోవాలి. ఓకే, నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోండి. అమ్మా, నీ జీవితం ఎలా ఉంది? ఎక్కడికి పోతున్నది నీ జీవితం? ఆమేన్. నీ జీవితం దేవునికి ఇష్టకరంగా ఉన్నదా లేదా? ఇదే ఈ రాత్రి ఇక్కడ కావాలి. ఆమేన్. నువ్వు దేవుని కుమారునివా? దేవుని కుమార్తెవా? అవునా కాదా? దేవుని కుమారుడవైతే నీ లైఫ్ వేరేలాగా ఉంటది. నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన బిడ్డగా ఉంటే నీ జీవితం మరొకలాగా ఉంటది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఒడదొడుకులు ఎన్నో ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నావు, నీ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నావు, నీ జీవితంలో బాధలు ఎదుర్కొంటున్నావు, నీ జీవితంలో సమాధానం లేదు, నీ జీవితంలో నెమ్మది లేదు, ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా నువ్వు జీవించలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని ఎదుట యథార్థమైన వ్యక్తిగా లేవు. ఎందుకంటే నీ జీవితం చేదుగా మారిపోయింది. నీ జీవితం ఇప్పుడు నీకే ఇష్టం లేదు, నీ బ్రతుకు నీకే ఇష్టం లేదు, నీ బ్రతుకును నువ్వు శపించేసుకుంటున్నావు, నీ జీవితాన్ని కూడా నువ్వు శపించేసుకుంటున్నావు. ఎందుకు నా బ్రతుకు పాడగాను, ఎందుకు నేను బతుకుతానా అని అనుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది అంటారుగా, అమ్మ జీవితం అని అట్లా ఇలా అని మాట్లాడతారు కదా. అంటే అర్థం ఏంటిదంటే వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఇష్టము లేదు, విరక్తి కలిగింది. కారణం వాళ్ళ జీవితం చేదుగా మారిపోయింది, వాళ్ళ జీవితం వాళ్ళకే ఇష్టం లేదు, అంటే ఇంకెవరికి కూడా ఇష్టము అనిపించదు. కనుక దేవుని పిల్లలమైన మనము ఎలా ఈ మారా లాంటి జీవితము నుండి మనం బయటపడగలము? మన జీవితము మారా అయిపోయింది, మంచిది లేదు, అంతా పనికి మాలినది, చేదైనది, నువ్వెవ్వరికి ఇష్టం లేదు, నీ ఇంటిలో ఇష్టం లేదు, నువ్వు బయట ఇష్టం లేదు, నువ్వు ఎక్కడ ఎవరికి ఇష్టం లేదు, అంటే నీ జీవితం మారాలాగా అయిపోయింది. ఈ అరణ్యంలో నువ్వు నడుస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఈ అరణ్యంలో నువ్వు నడుస్తూ ఉన్నావు, కానీ నువ్వు చేరిన ప్రాంతము అది మారా అయిపోయింది, మారాలాగా ఉండిపోయింది. అంటే నువ్వు చేదైన ప్రజల మధ్య నివసిస్తున్నావా? చెడిపోయిన ప్రజల మధ్య నివసిస్తున్నావా? చెడిపోయిన కుటుంబాల మధ్య నువ్వు జీవిస్తున్నావా? ఎక్కడ నీ చుట్టూన్న ప్రజలంతా చెడిపోయిన వారా, చెడ్డవారా, పనికి మాలిన వారా? ఒకవేళ అక్కడ కనుక నువ్వు ఉంటే నీ జీవితం కూడా మారాలాగా మారిపోతుంది. ఒకవేళ నువ్వు మంచోడివి, మంచిదనివి కావచ్చు, నీ చుట్టూన్న ప్రజలు చెడ్డోళ్ళు అయితే నువ్వు చెడుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. నువ్వు చెడ్డవారి మధ్య బ్రతికినప్పుడు చెడు మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. నువ్వు చెడ్డవారితో స్నేహం చేస్తే నువ్వు చెడు గుణాలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సామెత ఉంది కదా, దుష్టునితో సావాసము అంతే కదా. మూర్ఖునితో సావాసం, దుష్టునితో సావాసము, చెడవాడితో సాహసం ఏం చేస్తుంది? మన మంచి నడవడిని చెరుపుతుంది. అందుకే మంచిగా ఉండాల్సిన మనం ఎందుకు చెడిపోతున్నాం? ఎవరో మనలో చెడగొడుతున్నారు, మనకు అర్థమైతలేదు. ఎవరో చెడగొడుతున్నారు, మన విశ్వాసాన్ని చెడగొడుతున్నారు, మన నమ్మకాన్ని చెడగొడుతున్నారు,
మన ప్రార్థన జీవితాన్ని కూడా జడగొడుతున్నారు. దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు ఒక కారణం అయిపోతూ ఉన్నారు. ఎవరు? ఆ చేదు బీజం ఎక్కడ పడ్డది? ఆ చేదు అనేది ఎలా నీ జీవితంలోకి వచ్చింది? నీ జీవితంలో అదే చేదు. ఆయన వాక్కులు వినడానికి శ్రద్ధ లేదు, ఆయన మాటలు వినడానికి శ్రద్ధ లేదు, ఆయన ఆలోచనలు వినే మనస్సు మనకు లేదు, ఆ దేవుని మాట వినాలనే ప్రేమ మనకు లేదు. ఎందుకు సోలిపోతున్నాం? ఎందుకు అంటే ఇష్టం లేదు. జీవితం మారా అయిపోయింది. మధురమైన మాటలు ఎవరికి ఇంపుగా ఉండయి? చెడిపోయిన వాళ్ళకి ఇంపుగా ఉండయి. ఒక చెడు వ్యక్తిని పట్టుకొని, అమ్మ ఈ జీవితం నీది మంచిది కాదు, ఈ చెడు జీవితం మానేయి అంటే, పోరా నువ్వు చెప్పొచ్చినావు కానీ అంటుంది. అంటే దాని అర్థమైంది? వాళ్ళకు మంచి వినడము ఇష్టం లేదు. వాళ్ళు మంచిని ఆస్వాదించరు. మనం బుద్ధి మాట చెప్తే కోపాలు వచ్చేస్తాయి వాళ్ళకు. జ్ఞానవాక్కులు చెప్తే వాళ్ళకు కోపాలు వచ్చేస్తాయి. అమ్మ ఈ పని వద్దు, ఇది చెయ్యకు అంటే అదే పని వాళ్ళు చేసి చూపెడుతున్నారు. ఈ కార్యం చేయకంటే ఆ కార్యమే చేసి చూపెడుతున్నారు. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నటువంటి ఒక దైవజనుడు అనుకోండి, ఆ మంచి మాటలు చెప్పేటువంటి దైవజనుడు ఈ రోజుల్లో ఎవరికి ఇష్టం లేదు. కల్పన కథలు చెప్పే అటువంటి దైవజనుడు అంటే ఇష్టం, అవునా కాదండి? ఇంకే మాటలు ఇష్టము? బుజ్జగించే మాటలు ఇష్టము, బుద్రకిచ్చే మాటలు ఇష్టము, అవునా? మిమ్మల్ని బజ్జో కొట్టి జో కొట్టి మీరు ఎలాంటి జీవితంలో జీవిస్తున్నా మీరు మంచోళ్ళు అంటే మీకు ఇష్టం. కానీ అలాంటి సేవకులు అంటేనే ఈరోజు దురద చెవులు గల వాళ్ళకి ఇష్టం. వాళ్ళకు మారా కావాలి. మధురమైనది దేవాని వాక్యము ఎంతో మధురమైనది. ఆ మధురమైన వాక్కులు వినేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? లోపల సేదున్నది. ఆ సేదు మంచిని, తీపిని, మధురాన్ని అది ఆస్వాదిస్తలేదు. అది బయటికి నెట్టేస్తుంది, తన్నేస్తుంది. ఓకే, ఒక మాట చెప్తా. ప్రతి ఒక్కరి జీవితాలలో చేదు ఉన్నది. మీ జీవితాలలో చేదు అనే బీజం పడ్డది కనుక మీకు ఒక తల్లి మంచి మాట చెప్పిన బిడ్డలకు ఇష్టం లేదు, ఒక తండ్రి మంచి మాట చెప్పిన పిల్లలకి ఇష్టం లేదు, ఒక గురువు మంచి మాట చెప్పిన వినడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కారణం ఏంటంటే అందరిలో ఒక చేదు అనే బీజము మొలిసింది. అందరిలో చేదునే ప్రసవిస్తుంది. అది ఏమవుతుంది? వేర్లు పాతుకొని వెళ్ళి అది వటవృక్షమై మహావృక్షమై ఉంటుంది. ఇక వాళ్ళకు మంచి మాటలు ఇష్టము లేదు. ఇప్పుడు అమ్మ ఒక గృహకుడిగా పెట్టుకో, నీ ఇంట్లో ఈ బాధలన్నీ పోతాయంటే మా వాళ్ళని అడిగినాక పెట్టుకుంటా ఎగరండి అంటే ఎవరిని అడగాలి? నేను దేవుణ్ణి అడిగి చెప్తా అంటే అదొక విషయం మంచిగా ఉంటుంది. కానీ మా వాళ్ళని అడిగి చెప్తా అంటే నీకు మంచి మాట ఇష్టము లేదు. అవునా? దేవుని కార్యాలు క్రమంగా చేయండి అంటే మా ఆయన ఒప్పుకోడండి, మాకు ఇష్టం లేదు. ఎందుకు? ఆ దేవుంది కదా, ఇష్టము లేదు. అందుకనే ఒక్కొక్కరి జీవితాలలో మారా నిండిపోయింది. మారా. ఒకసారి నయోమి అంటది, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి అంటది. ఎందుకో తెలుసా? నేను నయోమిలాగా ఉన్నప్పుడు, నయోమి అంటే మధురమైనది, నేను నయోమిలాగా ఉన్నప్పుడు నాకు భర్త ఉన్నాడు. నేను నయోమిలాగా ఉన్నప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. నాకు నయోమిలాగా ఉన్నప్పుడు నాకు ఒక భవిష్యత్తు ఉన్నది. నేను నయోమిలాగా ఉన్నప్పుడు నేను సమృద్ధిగా కలిగి ఉన్నాను. నేను నయోమిలాగా ఉన్నప్పుడు నాకు ఏది తక్కువ కాలేదు. కానీ ఈరోజు సర్వశక్తిమంతుడు నాకెడమైపోయి నా జీవితాన్ని ఏం చేశాడు? ఏం చేసిండు? నాకు సర్వశక్తిమంతుడు ఏం చేసిండు? ఆమెకు రిక్తురాలిగా ఏం కలుగజేసిండు? ఎస్, సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము, మారా,
దుఃఖముతో కూడుకున్నటువంటిది. నాకు దుఃఖము కలగజేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనండి. హల్లెలూయా. అంటే ఆమె అన్నీ ఉన్నప్పుడు ఆ యొక్క యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశము వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. మోయాబు దేశము వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత ఏం పోగొట్టుకున్నది? భర్తను అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త మరణించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన 2 కొడుకులు మరణించారు. ఇంకేమున్నదండి ఆమె దగ్గర? ఆమె జీవితంలో సంతోషం ఎక్కడున్నది? ఆమె జీవితంలో నెమ్మది ఎక్కడున్నది? ఇప్పుడు ఎవరు దుఃఖం కలగజేసిరని నిందేస్తున్నది? దేవుడు పొమ్మన్నాడా మోయాబు దేశానికి? పొమ్మని చెప్పిండు. ఇక్కడ కరువు వచ్చింది, నువ్వు వెళ్ళిపో, నిన్ను నేను జాదలేను అని చెప్పిండా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పల్లెటూళ్ళలో అందరూ పోయి పట్నంలో పడతారు. బతుకు తెరువు కోసం అని పోయి పట్నం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవద్దని నేను అనను గాని వెళ్ళిపోతున్నారు. కానీ నిన్ను దేవుడు పొమ్మన్నాడా? ఒక కుటుంబము, అయ్యా నేను వెళుతున్నా హైదరాబాద్కు, అక్కడ మేము ఏదైనా పని చేసుకొని బతుకుతాం, అప్పులు బాగున్నాయంటే నేను చెప్పాను. అమ్మగారు కూడా చెప్పారు, అమ్మా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడనే దేవుడు నిన్ను తప్పకుండా పోషిస్తాడు, వెళ్ళొద్దు అంటే ఆ మాట వినకుండా ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె క్యాన్సర్ బారిన పడ్డది. ఆమె క్యాన్సర్తో వచ్చేసి ఇక్కడ చాలా భయంకరమైన స్థితిలో తను మరణించింది. ఇప్పుడు తన భర్త ఆగమైపోయాడు. తన భర్తకు కూడా అక్కడ అది వాళ్ళు ఏ కంపెనీలో అయితే వర్క్ చేశారో అది రబ్బర్ కంపెనీ అట, అక్కడ అది తన భర్త కూడా కాయలు పడ్డాడు. తను కూడా ఒక రోజుకు ఆమె 10 టాబ్లెట్ల విలువ ఎంత అంటే 50,000 రూపాయలండి. 10 టాబ్లెట్స్, ఒక షీట్ ఉంటుంది కదా, 10 గోళీలు, 50,000 దానికి. ఆ రేటు కూడా నేను చూశాను. అట్లా ఎన్ని రోజులు వస్తుంది? రోజు ఒకటి వేసుకుంటే 10 రోజులకు ఎన్ని వేలు ఆమెకు? 50,000. అంటే నెలకెంత? 1,50,000. అంతేనా? ఆమె బతకాలంటే. అట్లా కూడా ఆ కంపెనీలో పనిచేసినందుకు వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ ఉంటుందట ఆ కంపెనీ తరఫున. వాళ్ళు ఆ టాబ్లెట్స్ ఆమెకు ప్రొవైడ్ చేశారు. అయినా చివరికి ఆమె చనిపోయింది. ఎవరు పోమన్నారు? అందరు పోతారు కదా అని వీళ్ళు కూడా పోయారు. నేను అంటున్నా, పోయిన వాళ్ళందరి బతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? మనం అనుకుంటాం అందరూ బాగున్నారు అనుకుంటాం. మీరు తీరా దగ్గరికి వచ్చినాక చూడండి, అందరు ఎలా ఉన్నారో అలా ఉంటారు. ఇంకా పైకెళ్ళి రోగాలతో, వ్యాధులతో చాలా మంది ఉండిపోతారు. అక్కడ దుఃఖము కలగజేసాను అంటారు. దేవుడు దుఃఖం కలగజేసాను అని అంటుంది ఆమె. దేవుడు కలగజేసిండా? మోయాబ్ దేశం పొమ్మన్నాడా? భర్తలు, నీ కొడుకులను పట్టుకొని, నీ భర్తను పట్టుకొని మోయాబ్ దేశం పో, నిన్ను పోషించానని అన్నాడా దేవుడు? ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకున్నారు. డబ్బు కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసం, సంపద కోసం, వెండి బంగారాల కోసం పరిగెత్తుతూ ఉన్నారు. జీవితాలను సర్వనాశనం చేసుకొని తిరిగి వస్తూ ఉన్నారు. అందరి జీవితంలో ఏ నష్టం అయితే జరుగుతుందో, ఆస్తి నష్టం జరిగిందా, లేకపోతే ప్రాణ నష్టం జరిగిందా, లేకపోతే రోగగ్రస్తులు అయినవా, ఇవన్నీ హల్లెలూయా, ఇవన్నీ చేదే. నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో అది చేదే. నీ జీవితంలో ఏమేమి పోగొట్టుకున్నావు? ఇప్పటి వరకు ఏమేమి పోగొట్టుకొని రిక్తహస్తములతో మీరున్నారు. నీ జీవితం చేదైపోయింది. నీ జీవితంలో సంతోషము లేదు. నీ బ్రతుకులో ఆనందము లేదు. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు ఆయాసమే, ఎప్పుడు బాధే. చాలా మంది జీవితాల్లో చూస్తా. ఒకవేళ కుటుంబాలలో కనుక చూసినట్లయితే, వీడిని ఎందుకు చేసుకున్నారా, నేను వీడి కాకపోతే ఇంకోని చేసుకుంటే మంచిగా బతుకు అని అనే భార్యలు ఉన్నారు. పోయి దీన్ని ఎందుకు చేసుకున్నారా, నేను ఇంకెవరన్నా రిచ్గా ఉన్న పోరగాళ్ళని చూసి స్కెచ్ చేసి వాళ్ళని ఒక ప్లాన్ తోటి పెళ్లి చేసుకుంటే అయిపోవు, దీన్ని చేసుకున్న కంచెలు ఇదేనా కర్మ అనుకునేటువంటి భర్తలు ఉన్నారు. ఈ రోజులలో చాలా మంది అలా ఉన్నారు. లేరా? ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? నీ జీవితంలో చేదు స్టార్ట్ అయింది. కారణం ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడట ఏం చేసిండట? దుఃఖము కలగజేసెను కనుక నా పేరు నయోమి కాదు, నా పేరు
ఈ కానుంచాలి మారా అనండి, నా జీవితంలో సంతోషం లేదు, నిద్ర తప్ప ఏం రాదు. హల్లెలూయా. నా జీవితంలో సంతోషం లేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారు? అయ్యా, ఈ నీళ్లు చేదైనవి, ఇవి మేము త్రాగలేకపోతున్నాము అంటున్నారు. మొదటి క్వశ్చన్, నీ జీవితము మారా అయితే నిన్ను ఎవ్వరు అంగీకరించరు, నిన్నెవ్వరు ప్రేమించరు, నీ మాటలు ఎవ్వరు తీసుకోరు, నిన్నెవ్వరు గౌరవించరు, నిన్నెవ్వరు ప్రేమించరు. ఓకే, నువ్వు ఒంటరిగానే ఉంటావు అంతే. ఇక నీ జీవితం ఎవరికి ఇష్టం లేదు. పలానా ఆయనతో మాట్లాడుతున్నాడు, వాంతో మాట్లాడకాడు మంచోడు కాదు, స్ట్రక్ అయిపోతుంది. పలానా ఆమెతో మాట్లాడితే ఆమె మంచిది కాదు, ఆమెతో మాట్లాడకు, స్ట్రక్ అయిపోతుంది. చాలా మంది ఎన్నో ఆరాలు తీస్తూనే ఉంటారు, కానీ నీ జీవితం ఎవరికి ఇష్టం లేదు. నువ్వెవ్వరివో ఇక్కడ తెలిసిపోతుంది కదా, నీ బ్రతుకేంటిదో ఇక్కడ తెలిసిపోతుంది, నీ మనసు ఏంటిదో ఇక్కడ తెలిసిపోతుంది. కనుక బిడ్డలారా, మీ బ్రతుకును మార్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ నీళ్లు మేము త్రాగలేకపోతుంది అంటున్నారు. అంటే ఇక్కడ మనం అలాంటి బ్రతుకున్న వాళ్ళు నాకు అవసరము లేదు, అలాంటి జీవితం నాకు అవసరము లేదు, అలాంటి సిచ్యువేషన్ లో నేను ఉండను, ఇదెందుకు నాకు పనికి రాదని తీసి బయట పారేస్తున్నటువంటిది. ఒక ఆమె ఒకనికట తల్లి బెల్లమైందట, తల్లి దయ్యమైందట, భార్య బెల్లమైందట. తీయది ఎందుకైంది భార్య? కన్నది ఎందుకు సేదైంది? కట్టుకున్నది ఎందుకు తీపైంది? కన్నది ఎప్పుడు కన్నది, కట్టుకున్నది ఎప్పుడు వచ్చింది? మరి ఎట్లా తీపైందండి? అవునా? పెండ్లము బెల్లమైంది, తల్లి దయ్యమైంది. ఎందుకు? తీపిగా ఎందుకు పెండ్లం మారిపోయింది? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు మారిపోయింది? ఎవరు కన్నది ఎవరు, కట్టుకున్నది ఎవరు, ఎవరు కావాలి, ఎవరెవరు అయిపోయినరు? ఇష్టం లేదు. జీవితాలన్నీ కంపు కొట్టేటువంటి పరిస్థితి. నిజానికి చెప్తున్న దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితం చేదే ఉన్నది. ఇక్కడ నీ జీవితం ఎవ్వరికి ఇష్టం లేకుండా పోతుంది, నువ్వంటేనే ఇష్టం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే చేదుగా మారిపోతుంది. అన్ని చెడు గుణాలే, చెడు లక్షణాలే, అంతా చెడు 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 చెడు, పనికి మాలినటువంటిది. రెండో విషయం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఆ నీళ్లు త్రాగలేకపోయారు కనుక అక్కడ ప్రజలు మేమేమి త్రాగుదామని సనుగుకొనగా, దేవునికి స్తోత్రం, మేమే నీళ్లు తాగాలి, ఈ నీళ్లు తాగుటకు పనికి రావు. చాలా మంది అంటారు కదా, ఈ వ్యక్తి ఎందుకు పనికి రాడు, ఈమె ఎందుకు పనికి రాదు, వేస్ట్, బతికి భూమికి బరువు, ఎందుకు భూమి మీద బతుకుడు అని చెప్పేసి అనుకునే పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినాయా? అందరూ మీదికి మంచి వాళ్ళే మంచి వాళ్ళలా కనిపిస్తారు, కానీ అంతా చేదే ఉంటది లోపల. కుళ్ళు, కుట్ర, పగ, మత్సరం, భేదములు, విమతములు, కలహములు, కక్షలు, ఈర్ష్య, ద్వేషం, పగ. ఎవరు సపరేత లేరు? ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయా లేవా? శ్రద్ధగా వింటే కదా ఇప్పుడు. అని మరి నీళ్లు చెడిపోయినాయి, మారా, ఇవి తాగలేకపోతున్నాము, అయ్యా మాకు మంచి నీళ్లు కావాలి, ఎలాగైనా సహాయం చేయండి అయ్యా అని అడిగటోళ్ళు లేడు. అందరూ కక్షతో ఉన్నారండి, అందరూ సనుగుల్లే. ఇప్పుడు సనుగులు గునుగులు లేనోళ్ళు ఎవరైనా ఉన్నారు? ఏడా అత్త కోడల మీద జరుగుతుంది, కోడలు అత్త మీద జరుగుతుంది, తల్లి బిడ్డ మీద జరుగుతుంది, బిడ్డ తల్లి మీద జరుగుతుంది, తండ్రి కొడుకు మీద సనుగుతాడు, కొడుకు తండ్రి మీద జరుగుతాడు. అయ్యో సనుగుతారా లేదా? మీరు ఎవరు జనగారా? భార్య భర్త మీద జరుగుతాడు, భర్త భార్య మీద జరుగుతుంది, అందరు కలిసి దైవ సేవకుల మీద జరుగుతారు, అందరు కలిసి దేవుని మీద కూడా సనుగుతారు. ఈ సనుగుళ్ళు గునుగుళ్ళు ఎప్పుడు దేవుని దగ్గర పనికి రావు. నీ ఆలోచన విధానం అనేది దేవుని దగ్గర పనికి రాదు. ఇక్కడ నీళ్లు త్రాగలేకపోతానమని వీళ్ళంటే దేవుడు ఏమంటున్నాడండి? నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞానుసారం మీరు నడవండిరా అంటే ఒక్కడు కూడా ఇష్టపడతలేడు, ఒక్కనికి కూడా ఇష్టము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి అయ్యా,
అర్థం చేసుకోండి ఈ మాట. మీ బ్రతుకులో చేదెంత వరకు ఉన్నదో, మీరు ఎందుకు ఒకరికి ఇష్టంగా కాలేకపోతారో, మీ మాట ఒకరు ఎందుకు వినలేకపోతారో, ఏది వాళ్ళకి ఆయాసకరంగా నీ జీవితంలో ఉన్నదో దాన్ని తొలగించుకుంటే తప్ప నీవు నీ బ్రతుకు మధురముగా మారదు. అప్పటి వరకు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఆ నీళ్లు త్రాగకుండా పనికి మాలిన నీళ్లుగా ఉన్నటువంటి ప్రాంతానికే దేవుడు ఎందుకు నడిపించిండండి? చెప్పండి, ఎందుకు నడిపించిండు? వాళ్ళని పరీక్షించడానికి నడిపించింది. ఏమని ఉన్నది అక్కడ? చదవండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం త్వరగా. ఒక్క నిమిషం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ ఆ చేదు నీళ్ళ దగ్గరికి దేవుడు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడో మనకు అర్థం కావాలి. ఒక్కొక్కసారి నువ్వు దేవుని తట్టు తిరగనప్పుడు, నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, ఎవడైతే నాకేంటి అన్నట్టు నీ ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితమును గురించి జోక్యం చేసుకుంటాడు. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. మారా నీళ్ళ దగ్గరికి నడిపించిన ఉద్దేశం అదే దేవుంది. ఒక్కొక్కసారి నీ బ్రతుకును దిద్దడానికి దేవుడు నిన్ను అలాంటి చోటికి నడిపిస్తాడు, అలాంటి ప్రాంతానికి నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలు ఎందుకండి ఆయన అరణ్యంలో నడిపించాడు వాళ్ళను? ఎందుకు నడిపించాడు? ఇక్కడ ఏమంటే రాయబడ్డది? ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నువ్వు దేవుని మాట వింటావో, దేవుని ఆజ్ఞను వింటావో వినవో, నిన్ను శోధించి అంటున్నాడు. తప్పకుండా ఆయన నీకు ట్రబుల్ అనేది ఒక్కొక్కసారి కలిగిస్తాడు. నీకు ఒక్కొక్కసారి వేదన, టెంప్టేషన్ అనేది నీలోకి తీసుకొని వస్తాడు. నీ హృదయంలోనున్నది తెలుసుకోవాలని. నువ్వేమనుకుంటున్నావు? నీ హృదయంలో ఏముంది? నువ్వు దేవుని గురించి ఏమనుకుంటున్నావు? దేవుని గురించిన విశ్వాసం నీకు ఎంతున్నది? దేవుడు అంటే నీకు భయం ఎంతున్నది? దేవుడు అంటే నీకు భక్తి ఎంతున్నది? దేవుడు అంటే నీకు శ్రద్ధ ఎంతున్నది? దేవుడు అంటే నీకు గౌరవం ఎంతున్నది? దేవుడు అంటే నీకు ఎలాంటి భక్తి భావం ఉన్నది? ఎలా ఆయన సన్నిధిలో గడగడ నువ్వు వణుకుతున్నావు? దేవుడంటే ఎంతగా నీవు ఆయనను మహిమపరుస్తున్నావు? దేవుడంటే ఎంతగా ఆయనను స్తుతిస్తున్నావు? దేవుడంటే నీకెంత పిచ్చి? దేవుడంటే నీకు ఎంత ఇష్టం? దేవుడంటే నీకు ఎవరికంటే ఎక్కువ ఇష్టం? అన్ని పరిశోధించడానికి దేవుడు ఇలాంటి ఒక సందర్భాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. నీకు దేవుడి ఇష్టమా, లేకపోతే ఈ లోకానుసారమైన బ్రతికిష్టమా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, మిమ్మల్ని అడుగుతా, మీకు దేవుడు అంటే ఎంత ఇష్టం అండి? మీకు దేవుడు అంటే ఇష్టమా? మీ ఇంట్లో ఎవరన్నా ఇష్టమా? ఎవరు సపరేట్ చేస్తలేరు. ఎవరిష్టం మీకు ఎవరిష్టం? మీ ఇంట్లో ఎవరు సపరేట్ చేస్తలేరు. చేరా? ఇట్లా అడుగుతారని మాకేం తెలుసా అని అనుకుంటున్నారా? నీకు ఎవరిష్టము? ఎవరు సపరేట్ చేస్తలేరు. ఎవరిష్టం నీకు? నీ కొడుకు ఎందుకు చేదైనవు? నువ్వు నీ అత్తకు ఎందుకు చేదైనవు? నువ్వు ఎవరు సపరేట్ చేస్తలేరు. మేమెందుకైనా గారు మీరు అంతా ఇట్లా చెప్తారు కదా, మేము అందరం మంచిగానే ఉన్నాం అని ఒకవేళ మీరు అన్నా, ఆయన ఏమంటున్నాడు? మీ హృదయాలను నేను శోధిస్తున్నా. అసలు ఎవరికన్నా నేను మధ్యవర్తిని చెప్తే ఏమన్నా చెప్పి పంపించవచ్చు, కానీ నేనే శోధిస్తూ నేనే పరిశోధిస్తున్నా కదా అంటున్నాడు. ఇంకా ఎవరైనా తప్పించగలం మనం? హల్లెలూయా. చేదయింది మన బతుకు, అయిపోయిందా లేదా?
ఓకే, హల్లెలూయా. సరే, ఏమంటాడో చూద్దాం. నయోమి జీవితం చేదైపోయింది. ఓకే, భర్త చచ్చిపోయిండు, కొడుకులు చచ్చిపోయినరు, ఓ కోడలు ఊసిపోయింది. అంటే ఊసిపోయిందంటే ఇంటికి పోయింది. ఇక ఒక కోడలను పట్టుకొని వచ్చేసింది. అవి వచ్చి స్టేట్మెంట్ ఏంటి? నాకు దేవుడు ఏం మేలు చేసిండండి, ఎవరు? సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము ఆమె అంటున్నది. అంటే చాలా మంది దేవుడు నాకు ఏం మేలు చేసింది అంటున్నారా లేదా? అందరి ముఖాలు వాడిపోతున్నాయి. ఎవరి ముఖాలలో కళ లేదు, కళ తప్పింది. అందరి ముఖాలలో కళ తప్పి ఉన్నది. అందరి కళ్ళల్లో జీరలు కనిపిస్తున్నాయి. అందరి ముఖాలు వాడిపోతున్నాయి. అందరి ముఖాలలో చిరునవ్వు అనేది మాయమై పోతున్నది. అందరి జీవితంలో లోపలున్న మనిషి కూడా చచ్చిపోతున్నాడు. ఎందుకు? బతుకుతున్నాము కనుక బతుకుతాము అన్నట్టు బతుకుతున్నారు. ఇలా నీ జీవితం ఎక్కడనైతే చేదుగా మారిపోయిందో దాని విషయంలో దేవుడు అంటున్నాడు, నేను మిమ్ములను శోధించుటకు, మీరు నా ఆజ్ఞలు గైకొంటారో లేదో అని నేను మిమ్ములను పరిశోధిస్తున్నాను గనక ఈ చేదు దగ్గరికి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి. అమ్మా, ఎప్పుడు చేదైతావో తెలుసా? ఎప్పుడు? దేవునికి వ్యతిరేక దిశలో నడిచినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా సనిగినప్పుడు, గునిగినప్పుడు నువ్వేంటిదో ఆయనకు తెలిసిపోతుంది. తెలిసిపోయేదాకా అరణ్యంలోనే ఉండాలి. ఏమండి? అరణ్యంలోనే నడవాలను, యుద్ధాలు చేయాలి. ఎన్ని యుద్ధాలు చేయాలను పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నడవడానికి? నువ్వు యుద్ధం చేసే అటువంటి పరిస్థితులు నీకు రాబోతున్నాయి. ఈ చేదు లాంటి జీవితం ఇలాగే ఉంటే ఇంకా నీ జీవితం ఇలాగే నిలిచిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఉంటాయి, ఇప్పుడున్న రోగాలు అలాగే ఉంటాయి, ఇప్పుడున్న వ్యాధులు అలాగే ఉంటాయి, ఇప్పుడున్న బ్రతుకు భారం అలాగే ఉంటది, ఇప్పుడున్న దుఃఖము అలాగే ఉంటది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ మాత్రము మారవు. ఎంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని ఉపవాసాలున్నా నీ బ్రతుకులో మార్పు రాదు. కారణం, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పరీక్షలో ఉన్నావు, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఆయనకు నువ్వు యథార్థంగా కనిపించేంత వరకు, దేవునికి నువ్వు ఇష్టమయ్యేంత వరకు నిన్ను నువ్వు తగ్గించుకొని సమస్తమును విడిచి ఆయనే నాకు దిక్కు, ఆయనే నా మొక్కు అని ఆయన వైపు తిరిగి నీవు రెండు చేతులెత్తి ఆయనకు నువ్వు నమస్కరించినప్పుడు, ఆయన పాదముల మీద పడి, అయ్యా నువ్వే నా శరణం, ఇక నువ్వు తప్ప నాకు వేరే బ్రతుకు లేదు, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వం అని ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడి నువ్వు గోజాడుతావో అప్పుడు కదా నీ జీవితంలో ఒక మైలు, ఒక రాయి లాగా నీ జీవితంలో ఒక మేలు నువ్వు చూడబోతావు. హల్లెలూయా. ఇదంతా పరీక్ష, 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 పరీక్ష. ఎంత ప్రార్థన చేసినా ఏం జరుగుతలేదంటే ఒక పరీక్ష అంతే. నువ్వు నిలబడాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూసి 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 హల్లెలూయా. ఒక్కసారి ఇలా లిఫ్ట్ చేస్తే హల్లెలూయా ఎక్కడనో పోయి ఉంటావు. ఆమేన్. అందుకే ఏమంటాడు తెలుసా? సమయం వచ్చేదాకా ఆయన చేతులు, ఆయన రెక్కల క్రింద మీరు అణిగి, ఆయన రెక్కల క్రింద అణిగి ఉండండి. సమయం వచ్చేంత వరకు. ఒక సమయం నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆయన పరీక్షలో నువ్వు నెగ్గినప్పుడు, దేవుడు నిన్ను పరిశోధించడం మానేసినప్పుడు. ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ మై సన్ అని ఆయన చెప్పినప్పుడు, యు ఆర్ మై డాటర్ అని ఆయన చెప్పినప్పుడు, నువ్వు నిజంగా నా కుమారుడివి, నువ్వు నిజంగా నా కుమార్తె అని ఆయన అనుకున్నప్పుడు, ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. హల్లెలూయా. నిన్ను హెచ్చించే కాలం ఒకటి ఉన్నది, నిన్ను దీవించే కాలం ఒకటి ఉన్నది. ఆ కాలం వరకు నీవు తొందరగా ఆయన తట్టు తిరిగి ఆయనకి ఇష్టకరంగా నువ్వు మారితే రేపే కార్యం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఏమైనా రోజులు పడతాయా అండి? సర్వశక్తిమంతుడు వెంటనే నీ కార్యం చేస్తాడు. క్షణాల మీద ఇప్పుడే మారిపోను, ఇక్కడ నుండి నా బ్రతుకు మార్చుకుంటున్నా ప్రభు, ఏదైతే చేదుందో అదంతా ఇప్పుడే నేను తీసేసుకుంటున్నా, ఇప్పుడే నీ కుమార్తెగా నీ కుమారునిగా నన్ను అంగీకరించుకొని ఇప్పుడే నీ గుండె మీద చేసుకొని ఆయన పాదాలను పట్టుకొని బ్రతుకులాడితే తెల్లారేసరికల్లా
నీ ఆశీర్వాదాలు నీకుంటాయి. హల్లెలూయా. తెల్లారేసరికల్లా నీ దీవెనలు నీకుంటాయి. ఆయన కోరుకుంటున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆపద మొక్కుడు కాదు, అవసరాన్ని బట్టి మాట్లాడు కాదు. ఆయన దగ్గర గిమ్మికులు ఏమి పనికి రావు. మనసులో ఉంచుకొని మీది కొట్టి మాట్లాడితే ఆయనకి ఇష్టం లేదు. రెండు తలంపుల మధ్య నివసించేవారు నా యొద్ద ఉండకూడదు. ద్విమనస్కులారా మీరు నా యొద్ద నుండి తొలగి పోండి. రెండు మనసులు ఉన్నోళ్ళు ఉండద్దు. ఎట్లయితే గట్లా అనేటోళ్ళు ఉండద్దు. అయితే అటు లేకపోతే ఇటు అనేటోళ్ళు ఉండద్దు. ఏమో చూద్దాం, చేయనైతే చేద్దాం, ఎట్లయితే గట్లా అనేటోళ్ళు కూడా ఉండద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా కానీ నేను గిట్లనే ఉంటా. ఉన్నది కదా మాట, ఎట్లయితే గట్లాయ్, నేను గిట్లనే ఉంటా. ఇక ఏమన్నా కానీ ఆమేన్. ఎట్లయితే గట్ల కానీ నేను ఇట్లనే ఉంటా అని నువ్వు కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, సంతోషం ఎట్లయినా సరే నేను ఆయనకి ఇష్టకరముగానే ఉంటా అనే స్థిరమైన నిర్ణయం నువ్వు తీసుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదము స్టార్ట్ అవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మార్చలేడా నీ జీవితాన్ని దేవుడు? మార్చలేడా? నీ జీవితాన్ని మార్చేది ఆయన ఒక్కడే. ఆయనతోనే అవుతుంది, ఎవ్వరితోని కాదు. ఎంత ఏడ్చి గీ పెట్టి తల నెత్తి నోరు కొట్టుకొని నా బతికి ఇట్లా అయిపోయిందని ఎంత ఉన్నా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు నువ్వు చేసినా నీకు జవాబు రాదు. ఇది మీరు నేర్చుకోండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన తట్టు తిరగాలి. ఆయన మిమ్మల్ని పరిశోధించినప్పుడు తల వంచాలి, తల దించాలి. ప్రభువా, ఆమేన్, హల్లెలూయా. ఆయన శరణు మనం వేడుకొని మనము మారాలి. దేవుడు తలుసుకుంటే ఒక క్షణంలో నీ చేదు జీవితాన్ని తీపిగా మారుస్తాడు. ఆయన లాస్ట్కి ఏమన్నాడు కింద, ఐగుప్తులో వచ్చినటువంటి ఏ రోగములు కూడా నేను మీ మీదికి రానియను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఎక్కడున్నది నీ రోగానికి మందు? ఆయన ఏమంటాడు, నీ వ్యాధికి మందు నాతోనే ఉన్నది. హల్లెలూయా. నా యొద్ద ఉన్నది, నా దగ్గర ఉన్నది. స్పష్టంగా రాసి పెట్టాడు ఆయన. నీ వ్యాధికి మందు నా దగ్గర ఉన్నది, నీ కంటికి కాటుక నా దగ్గర కొనుక్కో అన్నాడు. కండ్లు అప్పుడన్నా కనిపిస్తాయి నీకు. అడ్డమైన అన్ని పెట్టుకొని కండ్లన్నీ ఇట్లా పెట్టుకొని బుషు అంతా పూస్తా అంటే మిట్కరకాన్ని వేసుకొని ఇట్లా కండ్లు కనిపించినట్టు చూస్తారు. ఇట్లా ఇదంతా కర్రే ఇట్లా కన్న ఇట్లా అంటే ఇక్కడ దాకా వస్తుంది. ఆ కాటుక కంకి కాటుక లెక్క అయిపోతుంది. అది కంకి కాటుక అక్కరకత్తదా? కంకి కాటుకతే కంకికి కాటుక వచ్చిందంటే అది పనికత్తదా? నీ కంటికి కాటుక నా దగ్గర కొనుక్కోమన్నాడు ఆయన. నీ వ్యాధికి మందు నా దగ్గర ఉన్నది. ఎన్ని డాక్టర్ల దగ్గరికి పోతేంది, ఎన్ని సూదులు వేసుకుంటేంది, ఎన్ని గోళీలు వేసుకుంటేంది, ఎన్ని మందులు తెచ్చుకుంటేంది. ఇవాళ దగ్గొచ్చింది, రేపు తుమ్ము రాదా? మళ్ళీ ఎల్లుండి దగ్గు రాదా? కడుపున్నంత వరకు కడుపు నొత్తది, కాళ్ళున్నంత వరకు కాళ్ళు నొత్తాయి. అవునా కాదా? తలకాయ ఉన్నంత వరకు తలకాయ నొత్తది, నోరున్నంత వరకు నోరు నొత్తాయి, కళ్ళున్నంత వరకు మండుతూనే ఉంటాయి. అవునా కాదా? మనిషికి ఏది అది ఎప్పటికి ఉండేదనే. ఇవాళ సూదులేసి తగ్గించుకుంటే మళ్ళా రేపు రాదా? మళ్ళా రేపు రోగం రాదా? వస్తుంది. ఎన్నిసార్లు ఉరుకుతావు హాస్పిటల్. ఆయన అంటున్నాడు, నిన్ను ఉరికిచ్చేది ఎవరు మరి? ఉరికిచ్చేది